హలో, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. క్షీరసారమదన కార్యక్రమానికి స్వాగతం. విజయ్ కుమార్ గారు. ప్రైజ్ లార్డ్ బాబు, ప్రైజ్ లార్డ్ అండి బ్రదర్. ఓకే, అయ్యగారితో ఒక ప్రశ్న అడగాలండి. అడగండి. మొన్న రాజశేఖర్ గారు పాస్టర్ గారును ఇడిమియా గారు ఇద్దరు కలిసి కుటుంబ ఆశీర్వాదం అని యూట్యూబ్ లో మీటింగ్స్ పెట్టారు. అవును, పెట్టినప్పుడు అక్కడ ఆడవాళ్ళు ఉద్యోగం చేసి కానీ సంపాదించిన కానీ వాళ్ళ మగవాళ్ళకి ఎవరికి తెలియకుండా ఆ కానుకలు ఇవ్వకూడదు, అది ఇచ్చిన ఆశీర్వాదం కాదు అని అన్నారండి. అదొకటేను ఆడవాళ్ళు ఏదైనా దొంగతనంగా లేకపోతే ఏదైనా వేటిలోనైనా మిగిలించుకొని ఉంచిన డబ్బులు కానుకగా ఇవ్వకూడదు, అది ఇద్దరికి తెలిసే ఇవ్వాలి, అదే ఆశీర్వాదం. మరి భర్త రక్షణ పొందలేదు, దేవునికి ఇవ్వడం భర్తకి ఇష్టం లేదు అనుకో, మరి అప్పుడు ఏం చేయాలి? మరి అదేనండి దానికి మిమ్మల్ని అడుగుదామని. ఇప్పుడు భర్త అనుమతి లేదనుకోండి, అప్పుడు భార్య బాప్తిస్మం పొందవచ్చా లేదా? మరి పొందాలి. మరి భర్త అనుమతి లేకుండా బాప్తిస్మమే పొందినప్పుడు కానికిచ్చేది తప్పు ఎలాగవుతుంది? అది మా ఇంటిలో వాడమని ఇచ్చిన డబ్బులకి ఏదైనా మిగిలించుకొని ఏదైనా దొంగసాటుగా కానుక ఇస్తే అది తప్పు కాదు కదండి. ఏమి తప్పు కాదు, ఏం తప్పు. వాళ్ళు అలా మాట్లాడారండి. అంటే ఉద్యోగం చేసే వాళ్ళు కూడా భర్తకే ప్రతి రూపాయి ఇవ్వాలి, ఆయన దగ్గర నుంచి తీసుకొని కానికి ఇవ్వాలి, కానీ ఏదైనా ఖర్చు పెట్టాలి, కానీ ఆమె సొంతంగా ఖర్చు పెట్టకూడదు అని నేను విన్నానండి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు మగవాళ్ళందరినీ కాకపట్టడానికి అలా చెబుతున్నారు, కానీ ఇప్పుడు భర్త మాట వినాలంటే భర్త ముందు అసలు భర్త మాట వినాలి కదా. అందరి భర్త అయినవాడు పైన ఉన్నాడు. అవునండి. ఈయన అసలు భర్త మీద ఆయన తిరుగుబాటు చేస్తున్నాడు, ఈ భర్త మీద మనమే తిరుగుబాటు చేయకపోతే తప్పు అవుతుంది కదా. మరి కనుక ఏం పర్వాలేదు, వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళకు కూడా దేవుడు ఈ గ్రహింపు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. పెద్దలు వారిని మనం తృణీకరించాం, కానీ అది ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పింది, అది ప్రాక్టికబుల్, ఆచరణ సాధ్యం కాదు అది. అవునండి, నాకు నమ్మాలనిపించలేదండి. మిమ్మల్ని అయినా ఒక డౌట్ అడిగిదాము, ఇట్లాగా దొంగచాటుగా దాచుకున్న డబ్బులు. దొంగచాటని కాదమ్మా, ఒక మాట దొంగచాటని కాదు. ఇప్పుడు ఖర్చు, అవును, ఆయనకు తెలియకుండా ఇప్పుడు ఆయన ప్రార్థన వద్దంటే మనం ప్రార్థన చేస్తాం కదా. చేస్తామండి. ప్రార్థన వద్దు, ప్రార్థన చేస్తాను నేను కాళ్ళు ఇరగొడతాను అంటాడు. అతను ఇంట్లో లేని టైం చూసి ప్రార్థన చేసుకుంటాం కదా. చేసుకుంటామండి తప్పకుండా. అలా దొంగతనం అంటే ఎలాగా? ఒక మంచి పనిని చాటుగా చేయడం దొంగతనం కాదు. వేరే వాళ్ళ డబ్బులేం కాదండి. కాదుగా. మనకి ఇచ్చిన డబ్బుల్లో నేను ఒక 10 రూపాయలు పెట్టి వస్తువు కొనాలైతే 9 రూపాయలు కొంటాను, రూపాయి పెట్టుకొని దేవుడికి ఇస్తున్నా, అందులో దొంగతనం ఏముంది? లేదండి, తప్పు. వాళ్ళ అభిప్రాయం తప్పు. అలాగండి. వందనాలండి. వందనాలు సిస్టర్. ఈ ప్రశ్న ఒక మాట వాళ్ళని అడిగి చూసారా మీరు? అడగలేదండి నేను, అంటే అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో పెట్టుంటే విన్నానండి. కుదిరితే వాళ్ళు అడిగి చూడండి, వాళ్ళ సమాధానం ఏముంటుందో తెలుస్తుంది. ఇప్పుడు భర్తకు తెలియకుండా ఆయన వద్దన్నప్పుడు ప్రార్థన చేస్తాము, ఆయన వద్దన్నా బాప్తిసం పొందుతాము. మరి అవంతా ఓకే అయినప్పుడు అదే నాకు చాలా బ్యాడ్ అనిపించిందండి. అసలు అదేంటి, మొత్తం అంత సంపాదించి భర్తకి మొత్తం ఇచ్చేసి ఆయన దగ్గర 10 రూపాయలు అడుక్కొని ఖర్చు పెట్టుకునేంత అవసరం ఏముందండి? అదే కదా, స్వతంత్రం లేదండి ఆమెకి సంపాదించినప్పుడు. భర్తలు ముందు అసలు భర్తకు లోబడాలండి. అసలు భర్తకు లోబడినప్పుడు ఈమెకు ఉన్నట్టు ఈమె భర్తకు ఈమె కొన్ని, అంటే ఆమె భర్తను ధిక్కరించి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, పాపకార్యాలు చేయడం అయితే మనం ఎలాగూ చెయ్యం, దాన్ని ఎవరు సమర్థించరు. దేవునికి ఇచ్చే విషయంలో ఆయన అంత జ్ఞానం ఇంకా రాలేదు, కనుక ఆయనకు తెలియకుండా ఇస్తే ఏం తప్పు కాదు. చాలా వందనాలండి. అది అడుగుదామని ఫోన్ చేశాను. రైట్, గాడ్ బ్లెస్ యు. వందనాలు అయ్యగారు. అమ్మా వందనాలు.